ఈ వీడియోలో మెడ్యూసా వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 12 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 35 to 45 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు భయ్య, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ ఉంటాయి. సబ్ టైటిల్స్తో అయితే చూడొచ్చు. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన బార్బరా తను ఒక మెడ్యూసా కార్పొరేషన్కి అయితే సీఈఓగా అనౌన్స్ చేయబడుద్ది అనమాట వాళ్ళ ఫ్యామిలీస్ ద్వారా. బట్ ఒకరోజు అనుకోకుండా తన బోట్లో అయితే ఒక యాక్సిడెంట్ జరిగి తను చనిపోయిందని చెప్పేసి అందరూ అనుకుంటారు. దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కొన్ని పనులు అయితే చేస్తారు ఆ కార్పొరేషన్లో. బట్ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరిగి బార్బర్ అయితే తిరిగి రావడం అయితే జరుగుద్ది. మరి దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఆ బోట్ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏం చేశారు, వీటన్నిటి చుట్టూలో నడిచే స్టోరీయే మెడ్యూసా వెబ్ సిరీస్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే వర్కౌట్ అవ్వలేదు భయ్య, నాకైతే చాలా కష్టపడ్డాను కంప్లీట్ చేయడానికి. ఏంట్రా ఆదివారం పూట ఎలాంటి వెబ్ సిరీస్ తీసుకొస్తే ఎలాగా, నీకు నచ్చలేదంటే ఇంకేం చూస్తాం సండే పూట అనుకుంటే కనుక మన ఛానల్లో ఆల్రెడీ సజెషన్స్ వీడియోస్ చాలా ఉన్నాయి. వెబ్ సిరీస్ మూవీస్ ప్లేలిస్ట్లు క్రియేట్ చేసి ఉంటే ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి విజిట్ చేసి చెక్ చేయండి, మీకు అర్థమవుద్ది. సో ఓటీటీలో రిలీజ్ అయ్యే సిరీస్లు కాబట్టి సో ఆబ్వియస్లీ డేట్ ఏం చూసుకోను, డే అన్నది ఏంటి పట్టించుకొని నేను రివ్యూస్ పెట్టేస్తాను. ఇక ఈ సిరీస్లో నాకు ఏమైనా నచ్చినవి ఉన్నాయా అంటే పాజిటివ్స్ వచ్చేసి మెయిన్ ఈ సిరీస్ అంతా కూడా డ్రామా మీద డిపెండ్ అయి ఉంటుంది భయ్య. డ్రామా అండ్ మిస్టరీ ఈ రెండు జానర్స్ని బేస్ చేసుకుని అయితే తీయడం జరిగింది. వాటి పరంగా అయితే ఎంగేజింగ్ అనిపించింది, బట్ అన్ని ఎపిసోడ్లు అయితే కాదు. ఫ్యూ ఎలిమెంట్స్ అక్కడక్కడ కొన్ని ఎపిసోడ్స్లో అయితే ఆ డ్రామాని ఆ మిస్టరీని చాలా బాగా మెయింటైన్ చేశారు. ఆ సస్పెన్స్ అన్నది మెయింటైన్ చేశారు స్టోరీ టెల్లింగ్లో, అది నాకు బాగా వర్కౌట్ అయింది. అండ్ మెయిన్ లీడ్ క్యారెక్టర్ భయ్య స్ట్రాంగ్ ప్రొటగనిస్ట్ అని చెప్పాలి. బార్బరా క్యారెక్టర్ అయితే చాలా బాగా చూపిస్తారు. ఒక ఇంటెలిజెన్స్ అయితే ఉంటుంది అనమాట ఆ క్యారెక్టర్లో, దాన్ని చాలా బాగా మెయింటైన్ చేసి చూపిస్తారు చివరి వరకు కూడా. అండ్ ఇంకా విజువల్లీ సిరీస్ అయితే చాలా బాగుంటుంది, టాప్ నాచ్ ఉంటుంది. మంచి మంచి ల్యాండ్స్కేప్స్ యూస్ చేసుకున్నారు అండ్ రిచ్ విజువల్స్ ఉంటాయి. ఆ స్కై లైన్స్ కానీ స్టోరీ టెల్లింగ్కి తగ్గట్టుగా విజువల్స్ అన్ని చాలా బాగా యూస్ చేసుకున్నారు భయ్య. ఇవే నాకు నచ్చాయి. నెగిటివ్స్ వచ్చేసి ఇంటిమేట్ సీన్స్ అనమాట. ఇంటిమేట్ సీన్స్ అంటే తెలుసు కదా, రొమాంటిక్ సీన్స్ అన్వాంటెడ్ అనమాట. అసలు సిరీస్కి ఆ ఇంటిమేషన్ సీన్స్కి సంబంధమే లేదు. చాలా చిరాకు తెప్పిస్తాయి అనమాట. అరెస్ట్ అంత సీరియస్గా వెళ్తున్న స్టోరీలోకి ఇంటిమేషన్ సీన్స్ ఎందుకు, అసలు ఆ రొమాన్స్ సీన్స్ అవసరమే లేదు కదా అన్న ఫీల్ అయితే వస్తుంది భయ్య. అంత చిరాకు వచ్చింది వచ్చినప్పుడల్లా. అండ్ క్యారెక్టరైజేషన్స్ కూడా అస్సలు వర్కౌట్ అవ్వలేదు, ఓవర్ ది టాప్ చేస్తారు భయ్య. ఏది కూడా డ్రామాలోకి బ్లెండ్ అవ్వలేదు అనమాట, అంతగా అసలు వర్కౌట్ అవ్వలేదు. ఇంక మెయిన్ థింగ్ ఏంటంటే హ్యూమర్ ట్రై చేశారు. ఎంత సీరియస్ డ్రామాలో ఫ్యామిలీ ఇష్యూస్, ఓ పక్కన ఆ మెడ్యూసా కార్పొరేషన్లో జరిగే డ్రామా ఇష్యూస్, ఎంత సీరియస్ సిచ్యువేషన్స్ మధ్యలో ఆ హ్యూమర్ ట్రై చేశారు. అది కూడా చిన్న చిన్న వాటితో అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అసలు ఆ డ్రామాలోకి ఆ హ్యూమర్ అనేది అసలు కుదరలేదు. సీరియస్ టోన్లోనే తీసుకెళ్లాల్సిందే, నాకైతే వర్కౌట్ అవ్వలేదు. అదే భయ్య ఇంక ఓవరాల్గా చెప్పాలంటే డ్రామా, మీరు కనుక ఒకవేళ డ్రామా సిరీస్ ఇష్టపడే వాళ్ళు అంటే కనుక, అది కూడా ఎక్కువ ఎపిసోడ్లు ఉన్నా పర్లేదు, మేము ఓపిక్గా చూడగలము అనుకుంటే కనుక గివ్ ఇట్ ఏ ట్రై, నచ్చొచ్చేమో. నాకైతే అంత వర్కౌట్ అవ్వలేదు, ఎక్కువ లూప్ హోల్స్ అయితే ఉన్నాయి. చెప్పాను కదా నెగిటివ్స్. సో మీరు చూద్దాం అనుకుంటే చూడండి, నెట్ఫ్లిక్స్లో ఉంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్, 18+ భయ్య. రొమాన్స్ సీన్స్ గట్రా ఉంటాయి. తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఒకవేళ సండే కదా వీకెండ్ ఏమైనా మంచి మూవీస్ వెబ్ సిరీస్ చూద్దాం అనుకుంటే ఛానల్లో ఆల్రెడీ ప్లేలిస్ట్లు క్రియేట్ చేసి ఉంటాయి, ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ అని చెప్పి ప్లేలిస్ట్లు ఉంటాయి. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.